ఫుడ్ కల్తీలా తెలంగాణ దేశంలోనే నెంబర్ ఏక్ అనే పేరు పోయిందంటే పోదా మరి ఇక గిసొంటి బట్టవాజిగాళ్ళు ఉన్నాక చూడురి అట్ట మీద ఒరిజినల్ కంపెనీ పేరు ఉంటుంది ఇట్లా కానీ లోపటంతా నకిలీ మాలే ఉంటుంది. ఇక్కడ చూస్తున్న షాపత్తలు దోమల మందు రిఫిల్స్ సబ్బులు సర్ఫులు అని పేరు పోయిన పెద్ద కంపెనీల మాల్ అనుకుంటే కల్తీ సర్ఫుల ముఖం పెట్టినట్టే. ఇవన్నీ కూడా నకిలీవే. బేగం బజార్ నుండే కొందరు బేకారుగాలు చేస్తున్న దాందిది. జయరామ్, హనుమాన్ రామ్, కచ్చవా సురీందర్ అనే కంతిరిగాళ్ళు గుజరాత్ నుంచి అగ్గోసగ్గోల దొరికే కల్తీ మాల్ను కొనుక్కొచ్చి పేరు అయిన పెద్ద కంపెనీల పేర్లతోటి డబ్బాలు ప్యాకెట్లు తయారు చేయించి ఇక వాటిలలో ప్యాకింగ్ చేసి ఇదే ఒరిజినల్ మాల్ అన్నంత దర్జాగా అమ్ముతున్నారట. చూడురి దేవుళ్ళ పేర్లు పెట్టుకొని ఎసొంటి దేడి దిమాగ్ పనులు చేస్తున్నారు. కంపెనీ మాల అమ్మితే కమ్మి పైసలు మిగులుతాయి, ఇగో మేమిచ్చే మాల అమ్మితే ఎక్కువ లాభం మిగులుతుందని కిరాణా షాపులు గల్లీ షాపులలో వీటిని అంటగడుతున్నారట. ఇక బేగం బజార్లు ఉన్న ఇంట్లోనే కుటీర పరిశ్రమ లెక్క పెట్టుకొని నకిలీ దందా చేస్తున్నారట బద్మాష్గాళ్ళు. ప్యాకెట్లలో నింపుతున్న నకిలీ షాపత్తా నకిలీ దోమల మందు రిఫిల్స్ను శుద్ధపొడి సర్ఫ్ను సీజ్ చేసి ఇక వాళ్ళ మీద కేసు రాసిరు పోలీసులు.